హే గాయ్స్, వెల్కమ్ టు ఉమా వంటిల్లు. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే పెసరపప్పుతోటి పాయసం. పదండి ఈ అమేజింగ్ స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మనము 1/2 kg పెసరపప్పుని నీట్గా కడిగి ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో హాఫ్ చిన్న గ్లాస్ సగ్గుబియ్యం వేసి దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని సగ్గుబియ్యం బాగా ఉడికేంత వరకు మనం దీన్ని ఉడకపెట్టుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు మనం దీంట్లో 1/2 kg పెసరపప్పుకి 1/2 kg బెల్లం వేసుకోవాలి. సో ఈ బెల్లం అంతా కరిగే వరకు మనము దీన్ని కలుపుతూ ఉండాలండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న పెసరపప్పుని మనం నీట్గా గ్రైండ్ చేసుకొని దీంట్లో కలిపేసేయాలండి. చూసారు కదండి, ఈ విధంగా అయ్యే వరకు మనం కలుపుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఇది అంతా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక చిన్న గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని దాంట్లో కాజు, బాదాం, కిస్మిస్ వేసుకోవాలి. సో ఇది వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీన్నంతా మన ఈ పెసరపప్పు పాయసంలో కలిపే ముందు ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పాలు వేసేసుకొని కలిపేసేయాలండి. చూసారు కదా, ఇప్పుడు కలిపేసాం కదండి. ఇప్పుడు మనం దీంట్లోకి కొన్ని యాలకులు, అలాగే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు, బాదాం, కిస్మిస్ని కూడా మనం ఇందులో వేసామంటే మన పెసరపప్పు పాయసం రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉమా వంటిల్లు.